ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల బలోపేతం దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంది. కంప్యూటరీకరణ చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు రైతులకు అందడంతో పాటు ప్రతి రైతు యొక్క సమాచారం శాస్త్రీయంగా నమోదు చేసేందుకు వీలుంటుందని నెల్లూరు జిల్లా సహకార సంఘం అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో ఇప్పటివరకు రైతులకు విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు మాత్రమే ఇవ్వడం జరిగేదని, ఇక నుంచి రైతులకు, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల కంప్యూటర్ సేవలు అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. జిల్లాలో 78 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2040 దాకా సహకార సంఘాలు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వము సహకార్ సే సమృద్ధి విజన్ 2030 డాక్యుమెంట్ ద్వారా దేశంలో ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలని బలోపేతం చేయాలనే ఉద్దేశంలో పిఎస్సిఎస్లో కంప్యూటరైజేషన్ ప్రక్రియ నాబార్డు సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, సహకార శాఖ, ఆప్కాబు సంయుక్తంగా జరుగుతుంది. కంప్యూటరైజేషన్ వలన సభ్య రైతులకు సంబంధించిన వివరాలన్నీ శాస్త్రీయ పద్ధతిలో నమోదు చేయబడతాయి. వారి యొక్క అకౌంట్స్ కానీ, రికార్డులకు కానీ, వివరాలకు కానీ పారదర్శక ఉంటుంది. సభ్యుల యొక్క వివరాలు, నెక్స్ట్ వారి డిపాజిట్లు, వారి లోన్లు, సంఘం యొక్క ఇన్వెస్ట్మెంట్లు కంప్యూటరీకరణ చేయడం వలన పారదర్శకత వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలని సులభతరంగా అందజేయడం అవుతుంది. తర్వాత 300 బ్యాంకింగ్ టచ్ పాయింట్స్ వస్తాయి ఈ సహకార సంఘాలకు. అన్ని డిపార్ట్మెంట్లతో అనుసంధానం చేయబడుతుంది. సమాచారం ఖచ్చితంగా ఉంటుంది. ఇంతవరకు మనము సంఘంలో రికార్డులని మాన్యువల్గా రాస్తున్నాం. సో ఈ మాన్యువల్గా రాయడం వలన చాలా తప్పులకు ఆస్కారం ఉండేదన్నమాట. కంప్యూటరైజేషన్ వలన లెక్క కట్టడం కానీ, వడ్డీ కట్టడం కానీ, రైతు కట్టిన వివరాలకు కానీ ఎటువంటి తప్పులు జరగకుండా పక్కాగా పారదర్శకంగా ఉండేదానికి కూడా మనకు ఈ కంప్యూటరైజేషన్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా అన్ని ప్యాక్స్ కంప్యూటరైజేషన్ పూర్తయింది. ఫిబ్రవరి నెల నుంచి పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణలోనే ప్రాథమిక సంఘాలు పనిచేస్తాయి. ఈ పిఎస్సిఎస్లు విస్తరించని గ్రామ పంచాయతీలలో కొత్తగా బహుళ ప్రయోజన పిఎస్సిఎస్లని కొత్తగా రిజిస్ట్రేషన్ చేయబోతున్నాము. అలాగనే మనకు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ నిధి నుంచి ఏర్పడిన 43 బహుళ ప్రయోజన గోదాములని, గిడ్డంగులని సెంట్రల్ వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీతో అక్రిడేషన్ చేయడం వలన రైతు తాను పండించిన పంటను 12 నెలలు నిల్వ చేసుకోవచ్చు. ఈ రైతు పండించిన పంట విలువలో 70% వరకు అతనికి రుణం వస్తుంది. మంచి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత WDRతోనే మనము ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తున్నాం. అంటే ప్రాథమిక వ్యవసాయ సంఘాలు తమ ఏరియా ఆఫ్ ఆపరేషన్లో ఉండే ప్రజలకు కావాల్సిన, సభ్య రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కలగజేయడానికి కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార్ సే సమృద్ధి విజన్ 2030 డాక్యుమెంట్ని అమలు చేస్తున్నాయి.